చరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి మహాజ్యోతిర్లింగాయ నమః. గంగామాతకు నమస్కరిస్తూ కాశీమాతకు అంజలిస్తూ విశాలాక్షి భవానీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి ప్రణమిల్లుతూ స్వామి సన్నిధిలో ఈ పవిత్రమైన ధామంలో రుద్రమహిమ అంటూ వేదమనందు ఇతర శాస్త్రమనందు చెప్పబడ్డ రుద్రవైభవాన్నంతటినీ మనం తెలుసుకుంటూ ఉన్నాం. రుద్రం రుద్రేషు రుద్రియం హవామహే అంటూ ఋగ్వేదంలో మంత్రం ఉన్నది. ఇది మరొక విశేషం. రుద్రేషు రుద్రియం, రుద్రుల యందు ఉన్నటువంటి రుద్రుని మేము హవామహే అంటే యజ్ఞం చేస్తున్నాం, హోమం చేస్తున్నాం, ప్రార్థిస్తున్నామని ఋగ్వేదం చెప్తున్నది. అంటే మేము రుద్రుని ఆరాధిస్తున్నాం. ఏ రుద్రుని అంటే రుద్రుల యందు ఉన్న రుద్రుని. పరమాత్మ సగుణం నిర్గుణం అని రెండు ఉంటాడు. నిర్గుణమైన పరమాత్మ మనం చూడలేం. అయితే మనం చూడలేమన్నాం కానీ ఎవరు చూడలేరని లేదు. ఎవరు చూడలేని దానికి సాధన ఎందుకు? ఎవరో చూడగలరు. ఎవరు? కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్. ఎవరు ధీరుడు చూస్తారు. ఎలాగా? పరం పుమాం సంనిహితం గుహాయాం అని చెప్పారు. నిర్గుణమైన బ్రహ్మము చూచుట అంటే అనుభూతికి వచ్చుట. ఇంద్రియాలకు కనబడేది కాదు, అనుభూతిలోకి వస్తాడు. ఎలా వస్తాడు అంటే పరం పుమాం సంనిహితం గుహాయాం. గుహాయం అంటే రహస్యమైన హృదయమనందు సాధన చేసి నిగ్రహ సంపన్నులైనటువంటి వారు క్రమంగా విచారణా మార్గము ద్వారా అనాత్మ విషయాలు పరిహరించి ఆత్మ ఏంటో తెలుసుకుని దాని యందు బుద్ధి ప్రవర్తింపజేసేవారు క్రమంగా ఎప్పటికో తమ హృదయంలో పరమాత్మను చూస్తారు. నిర్గుణ బ్రహ్మమును పొందే సాధనది. దీని పేరు విచారణ మార్గం అంటారు. సగుణ బ్రహ్మమును చూచుట ఇది రెండవది వచ్చింది. సగుణ బ్రహ్మమును చూచేదానికి ఉపాసనా మార్గం అని పేరు. ఇక్కడ ఉపాసనా మార్గంలో సగుణ బ్రహ్మమును చూచుట అంటే కైలాసాది లోకముల యందు చంద్రశేఖరుడు, నీలకంఠుడు, పార్వతీరమణుడు అయినటువంటి పరమేశ్వరుని అర్ధనారీశ్వరునిగానో, దక్షిణామూర్తిగానో, నటరాజుగానో ఇత్యాది ఏ మూర్తిగానైనా ఆయన చూపించే మూర్తి. మీరు ధ్యానించేది ఏదైనా చూపించేది ఒకటి ఉంటుంది, తెలుసా? ఇది తెలుసుకోవాలి. ధ్యానించేదానికి చూపించేదానికి తేడా ఉంటుంది. ఏమంటే ధ్యానానికి దర్శనానికి తేడా ఏమిటండి అన్నాడు ఒక ఆయన. దర్శనం అయితే తెలుస్తుందండి అని చెప్పారు. ఇక్కడ అప్పుడు తెలుస్తుంది, అంతవరకు నీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ధ్యానిస్తున్నది చెప్ప దర్శనం అనుకుంటావు. దర్శనం ఏమిటనేది దర్శనమిస్తే తెలుస్తుంది, ఇంకోటి చెప్పలేవు. ఇలాగున వివరింపలేను చాలా స్వానుభవైక వేద్యమే అన్న త్యాగి చెప్పినట్లుగా సాక్షాత్కార అనుభూతి ఎవరు చెప్పగలరండి? అయితే ఆ సాక్షాత్కరించేది ఎవరికి అంటే ఉపాసన ఎవరైతే నిరపేక్షంగా సంపూర్ణ ఏకాగ్రతతో అఖండమైన భక్తితో చేస్తారో వారికి సాక్షాత్కారం జరుగుతుంది. కానీ భగవత్ సాక్షాత్కారం అనేది అబద్ధం కాదు. కొంతమంది ఈ మధ్యలో కొత్తగా అద్వైతం చెప్తున్నామనే భ్రాంతితో నాస్తికాన్ని వ్యాపింపజేస్తున్నారండి. దీనికి చాలా ప్రమాదం. దానివల్ల అద్వైత ప్రతిష్టాపన చేసిన మహాత్ముల్ని కూడా ప్రచ్ఛన్న బౌద్ధులను నిందించే దుస్థితి గడిపోయాం. కానీ నిజంగా అద్వైతాన్ని అర్థం చేసుకోలేక నాస్తికత్వంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భగవంతుడి రూపాల్లో సాక్షాత్కరించారంటారు. అజ్ఞానం. అద్వైత భాషను రచించిన ఆదిశంకర భగవత్పాల వారే నిర్గుణ నిరాకారుడైన బ్రహ్మము భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ సాకార రూపం ధరిస్తాడయ్యా అని చెప్పారు. శాస్త్రమే చెప్తోంది ఇక్కడ. అది ఎవరికి కనబడుతుంది?
ఇందాక చెప్పినట్టు ఉపాసనలో పరాకోటికి చేరిన వారికి, ఉపాసనలో కూడా పరాకోటికి వెళ్ళాలి, అంత స్థితికి వెళ్ళే వారికి కనబడుతుందిట. మరి కనబడినప్పుడు ఉపాసన కూడా వదిలేయకండి. ఎంత చేస్తే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. కొద్ది చేసినా దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. సాక్షాత్కారం కలగకపోవచ్చు, కానీ దానికోసం తపనపడిపోతున్నాము ఏమిటి మనం? ఉపాసన చేయడం వల్ల ఇది బాగుండాలి అది బాగుండాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది, అవునా లేదా? నిజంగా కావాలని తప్పిస్తే కనబడ్డ వైనాలు ఎన్ని లేవు. అఖండమైన భక్తితో కన్నప్ప కనబడలే. భక్తి ఉంటే తప్పకుండా కనబడతాడు. కనుక అటువంటి భక్తి కలిగిన వాళ్ళకి సగుణ బ్రహ్మ అయినటువంటి కైలాసాది లోకవర్తి లేదా వైకుంఠాది లోకవర్తి అయిన పరమేశ్వరుడు కనబడుతున్నాడు. నిర్గుణమైన బ్రహ్మము కేవలం విచారణ మార్గంలో సిద్ధులైనటువంటి బ్రహ్మజ్ఞానులకి అనుభవానికి వస్తున్నది. సగుణ బ్రహ్మము ఉపాసనా సిద్ధులైన పరాభక్తికి చెందిన వారికి లభిస్తుంది. మరి శివుడు ఇంకెక్కడ కనబడట్లేదండి, వాళ్ళిద్దరికే కనబడుతున్నాడంటే అందరికీ కనబడుతున్న శివుడు ఒకడు ఉన్నాడయ్యా అన్నారు ఇక్కడ. నిర్గుణ బ్రహ్మను వాళ్ళు చూస్తారు, సగుణ బ్రహ్మను వీళ్ళు చూస్తారు. మరి అందరూ చూడరా శివుడిని అంటే అందరూ చూసే శివుడి పేరు సూర్యుడు అన్నాడు ఇక్కడ. అందరికి కనబడుతున్నాడు శివుడు. అందుకే సూర్యుడిని చూడడానికి 3 దృష్టిలు చెప్పాడు. లేమ్యాన్ యాటిట్యూడ్, సైంటిఫిక్ యాటిట్యూడ్. 2. లేమ్యాన్ యాటిట్యూడ్ అంటే సూర్యుడు ఉదయం వచ్చారండి, సాయంత్రం అస్తమించారు. నిజంగా సూర్యుడికి ఉదయం లేదు అస్తమయం లేదు, కానీ అలా కనబడుతున్నాడు. వేడిగా ఉన్నాడు, చల్లగా ఉన్నాడు, ఇవన్నీ మామూలు వాడు అనే మాటలు. సైంటిస్ట్ ఏమంటాడంటే ఆయన ఉదయించాడు అస్తమించాడు, ఇక్కడ ఇంతకంటే పెద్దగా ఉన్నాడు. సైంటిఫిక్ యాటిట్యూడ్. 3వ యాటిట్యూడ్ ఋషి దృష్టి, ఉపాసనా దృష్టి. దానితో చూసిన సూర్యుడే వేదాల్లో చెప్పబడ్డ స్వామి. అందుకే ఆయన అందరికీ కనబడుతున్నాడయ్యా. అందరికీ కనబడుతున్నా అంటే అయ్యా పొద్దున్న లేచి చాలామంది సూర్యుని ఆరాధిస్తే వాళ్ళు శివుడు అనే అనుభూతిలోకి వస్తారు. అనుభూతి లేని వాళ్ళకు కూడా ఆయన కనబడుతున్నాడు. ఎవరంటే పొద్దున్న లేచి బయలుదేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పని ఏమిటంటే పొట్టనింపకోసం పొద్దునుంచి కష్టపడే వాళ్ళల్లో పాలు తీసుకెళ్లే వాళ్ళు, నీళ్లు మోసుకెళ్లే వాళ్ళు ఉన్నారయ్యా. వాళ్ళకు కూడా కనబడుతున్నాడు అన్నాడు ఇక్కడ. అందుకే ఆ మాట ఏంటంటే ఉతైనం గోపా అదృషన్ అదృషన్ ఉదహార్య. ఉదహార్య అంటే జలము తీసుకువెళ్ళేవారు, గోపా అంటే గోపకులు. ఇక్కడ గోపక శబ్దానికి అమాయకులు అని కూడా అర్థం. ఇక్కడ అమాయకులైన వాళ్ళకు కూడా అంటే పెద్ద పెద్ద సాధనలు మంత్రాలు తంత్రాలు లేని వాళ్ళకు కూడా అదృషన్, అదృషన్ అంటే కనబడుతున్నాడు అన్నారు ఇక్కడ. అంటే ఆదిత్యుని సూర్యుడు శివుడే. ఆ శివుడు అందరికీ కనబడుతున్నాడయ్యా. మొత్తానికి సాధన ఉపాసన జ్ఞానము విచారం లేని వారికి కూడా కనబడుతున్నాడు. ఎంత దయా స్వరూపుడయ్యా ఆయన అని దీని యొక్క భావం అండి ఇక్కడ. ఇలా భాష్యకారులు చెప్తే ఇంకా లోతుకు వెళ్ళి ఆలోచిద్దాం. గోపాహ అనే మాట వేదంలో ఎక్కడెక్కడే అర్థంలో వాడారో తెలియాలి. మామూలుగా భాష్యంలో చెప్పేటప్పుడు గోపాలకులు జలం మోసుకునే వాళ్ళు కూడా చూస్తున్నారు అనే భాష్యం ప్రామాణిక భాష్యం ఉంది. అది అలా ఉంచుతూ గోపాహ అంటే రక్షణ శక్తులు అని అర్థం. గోపనము అంటే రక్షణ. దీన్ని బట్టి గోపాలకృష్ణుడు అంటే కూడా అర్థమైపోయింది. గోపాహ అనే మాటకి దేవతలు అని అర్థం. సృష్టిని రక్షించే శక్తులు దేవతలు. ఉదాహార్య అంటే జలమును మోసుకుని వెళ్ళేవారంటే పైనుంచి నీకు కురిపించేది జలం. కనుక నీకు అందని భూమికల్లోంచి నీకు అందిన శక్తులు ఇచ్చేవాళ్ళు ఉదాహార్యులు ఇక్కడ. దీన్ని బట్టి దేవతా శక్తులు గోపాహ ఉదాహార్య. ఆ దేవతాశక్తులు ఇన్ని చూస్తున్నారు అంటే ఆ ఆదిత్య మండలం శివుని ఆ దేవతలు మహాత్ములు మహర్షులందరూ నమస్కరిస్తున్నారు అని అర్థం. ఇక్కడ 2 అర్థాలు తీసుకోవచ్చు. అంటే సామాన్యులకు కూడా కనబడుతున్నాడు అని ఒక అర్థం బాగుంది. ఇప్పుడు 2వ అర్థం ఇది బాగుంది. ఇది వైదికమైన అర్థమే తప్ప అవేదికం కాదు. ఈ భాష్యంలో పెద్దలు చెప్పకపోవచ్చు, కానీ మిగిలిన భాష్యములు యందు ఆధారంగా చెప్పడం జరుగుతుంది. అందుకే ఉతయనం గోప ఉత ఏనం. ఉత అంటే కవును కదా అని చెప్పడంటే ఇక్కడ అందరూ చూస్తున్నారు కదా, అదిగో ఋషులు దేవతలు కూడా నమస్కరిస్తున్నారు కదా. వీళ్ళు వాళ్ళు ఏమిటండియా? ఉతయనం విశ్వాభూతాని అదృశన్ సదృష్ట. అందరికీ కనబడుతున్నాడు ఆయన. ఎవరికి? విశ్వాభూతాన్ని, సమస్త జీవకోటికి కనబడుతున్న శివుడయ్యా ఆదిత్యుడంటే. ఈ 2 కలిపి ఆదిత్య మండలాంతర్గత రుద్ర మంత్రములు అన్నారు. అలాగా నిర్గుణ బ్రహ్మోపాసకులైనటువంటి బ్రహ్మజ్ఞానులకి బ్రహ్మముగా అనుభవానికి వచ్చేవాడు ఎవడో, భక్తులకి దివ్యమంగళ విగ్రహంగా సాక్షాత్కరించేవాడు ఎవడో, అందరికీ సూర్యుడిగా కనబడుతున్న వాడే శివుడు అనే మాట చెప్పారయ్యా దీనిలో ఉన్నారు. ఎంత బాగున్నాయండి భావం. ఇది చూశాక మనకు భగవంతుడు కనబడట్లేదని పూజించలేకపోతున్నాం అనుకోవడం అజ్ఞానం కాదు. కనబడుతున్న భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. అందుకే కృష్ణ నువ్వు పరంజ్యోతివి అన్ని విన్నాం, కానీ నువ్వు కనబడవు కదయ్యా అంటే పిచ్చినాయన, పరంజ్యోతి కనబడదనకు, కనబడేదే పరంజ్యోతిని తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఎక్కడ చెప్పారంటే సరిగ్గా మీరు 15వ అధ్యాయంలో చూస్తే భగవద్గీతలో యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం.
ఆదిత్యుని యందు చంద్రుని యందు అగ్ని యందు కనబడుతున్న తేజస్సు నేనే అన్నాడు ఇక్కడ. అంటే భగవంతుడే ఆ తేజస్సు నేనే అని చెప్పి ఇంకనికి డౌట్ ఎందుకు? తేజస్సు నేనే అన్నప్పుడు ఆయన ఒక్కసారి చూడగానే ఆయన పరమేశ్వరుని గంతవు నాట్యం చేయవు. రసోహం అప్స కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహం అన్నాడు ఇక్కడ. జలముల్లో రుచిని నేను, సూర్యచంద్రుల్లో కాంతిని నేను అన్నాడు. కనుక కాంతి కనబడగానే ఎవడాయన? పరమేశ్వరుడే అని ఆనందం కలగద్దు. అలాంటి ఆనందం కలిగిన వాడు గెంతుతాటండి, ఆహా పరమాత్మను చూశాను అని. ఇక్కడ అలా గెంతినవాడు ప్రహ్లాదుడు తెలుసా. అలా గెంతినవాడే అదుగో అక్కడ ఇక్కడ అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని నాట్యం చేశాడు ఇక్కడ. అది మోహన్ రాగవా కళ్యాణ్ రాగవా? తమను మోము రాగం. అందులో రాగం కాదయ్యా, యోగం ఉంది తెలుసుకో. విశ్వం రుద్రుడిగా చూడడం మొదలైతే అది చూడడం నేర్పుతున్నాడు. ఆదిత్య మండలంలో చూడు. కనుక ఆదిత్య మండలాంతర్వర్తి రుద్రుని చూశారు. ఇక్కడ తాపేడా ఆ మాటకు రుద్రమంతా ఆదిత్యుడే. ఈ రెండు ప్రధానంగా ఆదిత్యాత్మక రుద్రుడు అన్నా. నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః ఇదో మంత్రం ఉంది. హిరణ్య బాహవే సేనాన్యే, హిరణ్య బాహువులు కలిగినటువంటి రుద్రునికి నమస్కారము. ఇది రుద్రమంత్రంలో మరో అందమైనటువంటి మంత్రం అండి. హిరణ్య బాహువులు అంటే హిరణ్యం అంటే తెలియదా అండి? బంగారం, బంగారు చేతులు వాడండి. బంగారు చేతులు అంటే ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చెయ్యి అన్నాడు. భగవంతుడి చేతులు బంగారు చేతులు. ఎందుకు బంగారు చేతులు అన్నారంటే ఆభరణాలన్నీ పెట్టుకుంటాడు కదండి అన్నారు. నిజమే, ఆభరణాలన్నీ పెట్టుకోగలిగిన వాడు ఆయనే. ఆయనకు సంపదలకి ఏం కొదవా? చేతులకు ఆభరణాలు అంటే ఎక్కువ భాగం అవయవానికి ఎక్కువ ఉంటాయండి ఆభరణాలు. అవునా లేదా పరిశీలించండి. ఉంగరాలు 10 పెట్టుకోవచ్చు, కంకణాలు, కేయూరములు, భుజకీర్తులు, అంగదములు, ఈ పేర్లన్నీ కూడా భుజం నుంచి వేలి కొసల వరకు ఉన్న ఆభరణాల పేర్లు. అన్ని పుష్టిగా కలిగి ఉన్నట్ట. అందులో ఒక చెయ్య 2 చేతుల అనంత బాహువుతో ప్రకాశిస్తున్నాడు. కనుక వేల చేతులు బంగారు చేతులే అన్నాడు ఇక్కడ. ఎవరివి? శివునివి కాదయ్యా, సూర్యనారాయణుడివి. ఆయన కిరణాలన్నీ వేల కొలది. 1000 చేతులు కాదు, అనంత హస్తములు. అనంతము బంగారు కాంతితో ఉంటాయి కదండి, గోల్డెన్ కలర్. కనుక ఆయన హిరణ్య బాహవే. సూర్యుడికి అంటారా శివుడికి అంటారా? శివుడు గాని ఒక రూపంతో కనబడ్డా అంటే బంగారు చేతులతో కనబడుతున్నట్ట. బంగారు చెయ్యి అంటే బంగారు ఆభరణాలు పెట్టుకుని చెయ్యి కాదు. ఎవడికి ఏదైనా ఇచ్చే చేతిని బంగారు చెయ్యాలి, ఇచ్చే చేతిని బంగారు చెయ్యాలి. ఇప్పుడు బంగారు చెయ్యి మారిపోయింది ఇక్కడ. ఇంతవరకు బంగారు చేతులు వాడిని ధ్యానించారు. ఇచ్చే చెయ్యి బంగారు చెయ్యి. ఎంత బంగారం పెట్టుకున్నా ఎవడికి ఇవ్వనప్పుడు అది ఎనప చెయ్యే. ఇచ్చే చెయ్యే బంగారు చేయండి. ఇక్కడ గోల్డెన్ హ్యాండ్ అని మాట విన్నారు ఎప్పుడైనా? గోల్డెన్ హ్యాండ్ అంటే వాడు చెయ్యి తగిలితే అన్ని మంగళమే, అంతకంటే మంగళం ఇంకెవడున్నాడయ్యా? కనుక మంగళకరుడు అన్నారు ఇక్కడ. మంగళకరుడు మంగళకరుడు. మంగళాలు చేసేవాడంటే చేసేదానికి చెయ్యి సంకేతం. ఇక్కడ అలాంటి చేతులు ఉన్నాయట. హిరణ్యం అంటే మీరు బంగారం అన్నారు, కానీ హిరణ్య శబ్దానికి వైదిక అర్థం ఉంటుంది. హితం రమ్యం హిరమ్యం ఛాందస భాషలో హిరణ్యమైందన్నాడు. చూడండి, ఇది తెలిసాక రేపు ఒక్క మాట మీరు తలచుకున్న కళ్ళ నీళ్లు రావాలండి. అందుకే మంత్రానికి అర్థం తెలుసుకొని జ్ఞానం వచ్చింది అనుకోవద్దు, అనుభూతి రావాలి, ఆనందం రావాలి. జ్ఞానం తర్వాత స్థితి అది. ఎందుకంటే అందరికీ అది రాదండి. మహాపండితులను ఉండొచ్చు, కానీ మంత్రంలో ఉన్న పరమేశ్వరుని తలంచగానే హృదయం కరిగిపోయే భక్తి మాత్రం అంత తేలిగ్గా ఇవ్వడు. ఆయన ఏం చేస్తాం? అది వస్తే ఈ జ్ఞానం కంటే గొప్పది. మొత్తానికి పరమేశ్వరుడు బంగారు చేతులు వాడి ప్రకాశిస్తున్నాడు అయ్యా. ఎందుకు హిరణ్యం అన్నారంటే హితం రమ్యం హిరమ్యం, పరోక్ష ప్రియవ దేవాహ అన్నట్లుగా హిరమ్యాన్ని హిరణ్యం అని అర్థంలో మనం చెప్తున్నాం. వైదిక భాష, ఛాందసం అంటే వైదిక భాష, అది ఛాందసం అంటారు ఇక్కడ. సాహిత్య భాష వేరు, వైదిక భాష వేరు. ఎందుకంటే ఒక ఆయన ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః అంటే సంస్కృత పండితుడు ఆత్మాయ నమః అనకూడదండి, ఆత్మనే నమః అని దిద్దకూడదు. ఎందుకంటే వైదిక శబ్దములు వేరు, సాహిత్య శబ్దములు వేరు. వైదిక శబ్దంలో హిరమ్యం అనే భావమే హిరణ్యం అని చెప్పారు ఇక్కడ. హిరమ్యం, ఇందులో ఎంత అందం ఉందో తెలుసా? హితం రమ్యం హిరమ్యం. హితమైనది రమ్యమైనది ఏదో అది హిరమ్యం. ఇందులో ఈ రెండిట్లో మీకు ఏది కావాలండి? హితము అంటే మేలు చేసేది, రమ్యం అంటే అందంగా ఉండేది. ఇందులో ఏది కావాలి? రెండూ కావాలి మనకు కదా. సాధారణంగా హితం ఒక్కొక్కప్పుడు రమ్యంగా ఉండదు, రమ్యం ఒక్కొక్కప్పుడు హితంగా ఉండదు. ఎందుకంటే ఒక వ్యాధిగ్రస్తుడికి తీపి తినద్దన్నారు, వాడు గులాబ్ జామ్ రమ్యంగా కనబడుతుంది కానీ హితం కాదు. ఏం చేస్తాం? వాడికి ఔషధం లేదా ఒక చేదు ఔషధము అది రమ్యం కాదు, హితం. ఇలా ఉంటే లోకంలో హితము రమ్యము వేరువేరుగా ఉంటాయి. కానీ హితము రమ్యము రెండు అంటే ఎంత బాగుంటుంది.
నీకు హితమైనది రమ్యమైనది ఇచ్చే చెయ్యి నాదయ్యా అన్నాడు. అది హిరణ్యబాహు అనే మాటకు అర్థం ఏంటంటే హితమైనవి రమ్యమైనవి ఇచ్చేవాడు. అలాంటి వాడు మనవాడు అయిపోతే ఎంత బాగుంటుందండి. అసలు ఇచ్చేవాడు ఈశ్వరుడు అని ఒక మాట చెప్పుకున్నాం. ఇచ్చే చేతులన్నీ హిరణ్యమే, కానీ హిరణ్యబాహవే అంటే బంగారు చేతులు వాడని అర్థం కాదని కాదు, దానితో పాటు ఇది కలుపుకోండి. ఇక్కడ వాడు సేనాన్యే. సేనాన్యే అంటే అనేక సేనలు కలవాడు అన్నాడు. అంటే ఆయన శక్తులే ఆయనకి సేనలు. దినాధిపతయే నమః, జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః, నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో, నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ, నమ పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమ, బ్రహ్మ ఈశాన అచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ. అక్కడ ఆగాలి. ఇంతవరకు వపుషే శబ్దం ఇంతవరకు రాలేదు చూడండి. ఇక్కడ వపుషే అన్నాడు. వపుషే అంటే శరీరము దాల్చినవాడు. ఏమి శరీరం? రౌద్రాయ వపుషే, రుద్ర శరీరం ధరించినటువంటి వాడికి అన్నాడు. అక్కడికి వచ్చేసింది అంతే. అక్కడ నుంచి ఇంకా పరిసమాప్తంలోకి వెళ్ళిపోతాం. రౌద్ర వపుషే నమః పూర్తయిపోతుంది, ప్రధానం అది. కనుక అక్కడ చెప్పింది ఎవరిని అంటే ఆదిత్య మండలం రుద్రుణ్ణి ఆరాధన చేయవయ్యా రామా, వెంటనే ఖండించగలవు వీడిని అని తెలియజేశాడు. ఈ భాష్యమంతా నేనేదో లాక్కొచ్చి పీక్కొచ్చి చెప్పలేదు, సప్రమాణంగా అందించి భాష్యం రచించిన వాడు అప్పయ్య దీక్షితుల వారు. దాన్ని రౌద్రాయ వపుషే నమః అనే మాటలో ఉందండి. కానీ రుద్రుడు ఆదిత్య మండలాంతర్గతమైన రుద్రుని మనం ఆరాధన చేస్తున్నాం. వాడికి ప్రమాణం ఏమిటంటే రుద్రనమ్మకంలో మంత్రరాసంతా ఆదిత్యుడే అని. నువ్వు ధ్యానంలో వైదికమైన ఎవరైనా చెప్తారు కదయ్యా, సంకర్షణ స్వరూపో యోసావాదిత్య, అసౌ ఆదిత్యహే. ఇక్కడ శబ్దంలో అసౌయో వసత్పతి నీరగ్రీవో విలోహిత అసౌయస్తామ్రో వరుణుత బుభృత్సుమంగళ. అక్కడ అసౌ, ఇక్కడ అసౌ. ఆ ఏషక శబ్దం ఎంత స్పష్టంగా కనబడుతుంది. కనుక ఇప్పుడు రుద్రుడు ఎవరో తెలిసిపోయింది కదా, రుద్రమహిమ అంటే ఆదిత్య మండలాంతర్గతుడైనటువంటి పరమేశ్వరుడే. ఆయనే ఆదిత్య మండలాంతర్గతమైన పరంజ్యోతికి సంబంధించిన మంత్రమైన గాయత్రిలో భర్గోదేవస్య అని సరిగ్గా మధ్యలో చెప్పబడుతున్నాడు. ఇక్కడ భర్గ అని శివుడి పేరుని అందరికీ తెలుసు. భర్గాయ నమః అని అష్టోత్తర శతనామాలు చేస్తున్నారు. వాడెవరు? దీన్ని బట్టి గాయత్రి మంత్ర స్వరూపుడు ఆదిత్య మండలాంతర్గతుడైన రుద్రుడు పరమేశ్వరుడే అధిదేవత. మరి బ్రహ్మ విష్ణువులో కాదని లేదు. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన పరమేశ్వరుణ్ణే మనం రుద్ర నమకమంతర్రాశిలో స్తుతిస్తున్నాం. ఇది ఆ దేవతా సంబంధమైన జ్ఞానాన్ని చెప్తున్నాడు అయ్యా అన్నాడు. ఇక్కడ మొత్తం ఇందాక స్వామి యొక్క కళలు ఎన్నని చెప్పాం? 11 11 11, మొత్తం 55, 5 చోట్ల 11 చొప్పున 55 రుద్రకళలు ఒక చోటు వస్తే ఏమని చెప్పారు మీరు? ఆదిత్య మండలం తేజపుంజం అన్నారు. ఈ 55 రుద్రకళల్ని కలిపోసుకున్నది రుద్రనమకం. రుద్రనమకం చదివితే మీకు తెలియకుండా 55 రుద్రకళలు ఆవిర్భవించి రక్షిస్తాయి. అది విశేషమైన అంశం. దీన్ని బట్టి ఇందుకు చెప్పిన 5 స్థానముల్ని శక్తివంతం చేయగలదు ఇక్కడ. అంత విశేషమైనటువంటి రుద్రం. అయితే మేము 55 చేయలేమంటే ఒకటి నుంచి ఒక్కొక్క 11లోంచి ఒక్కొక్క సారం తీస్తా అని చెప్తున్నాడు ఇక్కడ. ఒక్కొక్క 11లోంచి ఒక్కొక్క సారం తీస్తే 55 నుంచి ఎన్ని వస్తే? 5. 5 ఉన్నాయి, 5 చాలన్నాడు. ఈ 5 కోసమే రుద్రం గొప్పదైపోయింది అన్నాడు. మొత్తం 55లో 11లోంచి ఒక్కొక్కటి తీస్తే ఆ 5 పంచాక్షరి మహామంత్రి. రుద్రం రాదంటే 5 అక్షరాలు వస్తే చాలయ్యా అన్నాడు ఇక్కడ. సారం అది. ఎందుకంటే అంత రుద్రుణ్ణి దేనికి ప్రార్థన చేస్తున్నావు? ఇదొక్కటి చెప్పండి. అఘోరం, ఘోరం, సూర్యుడు, అష్టమూర్తి, ఏకాదశం, అనేకం అన్నీ ఒప్పుకుంటాం. అన్ని ఆయన శివుణ్ణి ఎందుకు, రుద్రుణ్ణి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? శుభం కోసం, క్షేమం కోసం, ఆనందం కోసం, శాంతం కోసం. అవునా లేదా? ఇందులో ఏదైనా తీసేద్దామా? శుభం కోసం, క్షేమం కోసం, ఆనందం కోసం. ఇంకా మనకి మెచ్యూరిటీ వస్తే చిత్తశుద్ధి కోసం, చిట్ట చివరికి జ్ఞానం కోసం, మోక్షం కోసం. మొత్తం రాసుకోండి. ఇవి తప్ప ఇంకోటి లేదు. కనుక క్షేమం, శుద్ధం, శాంతం, శుభం, జ్ఞానం, మోక్షం ఇన్నిటికీ కలిపి ఒక్క వరుడేదేనో ఉందంటే ఆ పదం పేరు శివ. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక ఇప్పుడు ఎవరికి శివం అక్కర్లేదు. అబ్బా నాకు శివనామం వద్దండి, నీకు శివమే లేదు పో అన్నాడు ఇక్కడ. అందుకే దక్షిణుడు పట్టి చివాట్లు పెడుతూ అమ్మవారు అన్నారు, పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతర యద్వ్యక్షరం నామ గిరేరితన్ నృణాం సకృత్ ప్రసంగాత్ అఘమాసు హంతి తత్. ఎవడి పేరుని ఏదో మాటల సందర్భంలో ప్రసంగవశాత్తు అలా అన్నా చాలు. పైగా కష్టమైన పేరేం కాదయ్యా, ఒత్తి పలకాల బాధల. యద్వ్యక్షరం 2 అక్షరాలు. అయితే అతి తేలిగ్గా 2 అక్షరాలు ఉన్న నామం ఉన్నా
అది కూడా అనకుండా బతుకుతున్నారే వీరు, దౌర్భాగ్యం ఏమిటయ్యా శివశివ అన్నాడు అప్పయ్య దీక్షితుల వారు. అని 2 మార్లు అన్నాడండి ఇక్కడ. కనుక శివ ఏం కష్టమండి, యద్వ్యక్షరం నామ గిరే ఈరితం నృణాం మానవ అలా ప్రసంగా సకృత్ ప్రసంగాత్ అఘం ఆశుహంతి తత్. ఏదో ప్రసంగవశాత్తు ఒకసారి శివ అన్న వాడు అంతవరకు చేసిన పాపరాశి దగ్ధమైపోతుందిట. అందుకే శివపురాణం ఒక మాట చెప్తుంది, శివనామం తగలబెట్టగలిగే పాపాలు ఏ మానవుడు చెయ్యలేడు. ఏం అర్థం కదా? ఒక్కసారి మాట వినండి, సీరియస్నెస్. శివనామం తగలబెట్టగలిగే పాపాలు ఏ మానవుడు చేయలేట. అంటే మీరు కష్టపడి క్షణం కూడా వ్యర్థం చేయకుండా పాపాలు చేసిన అన్ని పాపాలు తగలబెట్టి ఇంకా ఉన్నాయా అని అడుగుతుంది, తగలబెట్టడానికి అంత శక్తి. అందుకే పాపాలు ఎంత కొండల్లో ఉన్నా శివనామం ముందు దూది కొండలే అన్నాడు మహానుభావుడు దూర్జటి. నిప్పై పాతకతూల శైలమడచున్ నీ నామము అన్నాడు ఇక్కడ. మొత్తం పాతకాలు తూల శైలం అంటే దూది కొండల్లో ఉంటే శివనామం నిప్పు రవ్వలా ఉంది. ఇంతే 2 అక్షరాలు శివ, చిన్ని నామం అండి ఇక్కడ. అది వెళ్ళి తగలగానే లేదా అది వచ్చి దీని మీద పడినా దగ్ధమైపోతుంది. అంత గొప్పది. ఎంత గొప్ప మాట చెప్పారు. అది పాప సంహరణానికి శివ కంటే ఇంకేం కావాలి? పాపాలు పోతే ఏర్పడే స్థితి పేరు శుద్ధం. ఇక్కడ శుద్ధుడు ఆయన. కనుక శివనామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ప్రతి అర్థం ఆ 2 అక్షరాల్లో ఉందండి ఇక్కడ. శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివయితి స్మృత అంటాడు కృష్ణ పరమాత్మ. అందరికీ శివం కోరుకునేవాడు అందరికీ శివం ఇచ్చేవాడయ్యా. అసలు శివం ఇవ్వడం తప్ప ఇంకోటి చేత కాదు తెలుసా అన్నాడు ఇక్కడ. బాగుంది. శుభం ఇవ్వడం తప్ప ఇంకోటి చేత కాదుట. మీరు ఇందాక చెప్పారండి ఏడిపిస్తాడు అంటే అది కూడా శుభం నైనా అన్నాడు ఇక్కడ. అది కూడా శుభం కోసమే. దానికి మనం చెప్పుకున్న వైద్యనాథుడని, వైద్యుడు చికిత్స చేసినట్టు ఇస్తాడట. ఎందుకంటే దుఃఖం కలుగుతున్న కొద్దీ కర్మక్షయం జరుగుతుందని తెలుసుకోన్నాడు ఇక్కడ. అందుకే శిక్ష కూడా ప్రసాదమే క్షీణించును కర్మ చెయ్యము అంతే. అందుకు చేస్తాడు ఆయన. శివం తప్ప మరొకటి చేత కాదయ్యా. పంచదారికి తీపి ఇవ్వడం తప్ప మరొకటి తెలియదు, శివుడికి శుభం ఇవ్వడం తప్ప మరొకటి తెలియదు. ఎందుకంటే పంచదారికి తీపి స్వభావం, శివుడికి శివం స్వభావం. కనుక ఎవడికి శివం స్వభావమో వాడు శివుడు. ఎంత బాగుందండి. శివం స్వభావం కావాలి. అలా కాకుండా శివం మర్చిపోతే ఇంకెన్నో స్వభావాలు ఏర్పడతాయి. దుస్వభావాలు పోవాలి. దాని పోవాలంటే శివం ఎవడికి స్వభావం వాడిని ఆశ్రయించు. స్వభావ సిద్ధంగా శివమైన వాడు. శివం అనగా ఇందాక చెప్పిన అన్ని అర్థాలు వస్తాయండి ఇక్కడ. ప్రతిదీ శుభం, క్షేమం, మోక్షం, శాంతం, శుద్ధం, శుభం అన్నీ ఆయనే. ఈ శుభాలు కూడా సాపేక్షం. లౌకిక విషయాలు కోరే వాళ్ళకి శుభాలు వేరు. పరమార్థం తెలిసిన వాడికి బ్రహ్మ తన్మంగళం పరం వేదవాక్యం. బ్రహ్మమే మంగళము, అదే శుభం, అదే కావాలి వాడికి. అలాంటి వాడికి అది ఇస్తాడు. అది ఇస్తే ఇంకేమి ఇవ్వక్కర్లేదు. ఇవి ఇస్తే ఇదైతే ఇంకోటి అడుగుతాం, అది ఇస్తే ఇంకెవడగం, ఇదేనా అదేనా ఇస్తాడండి ఆయన ఇక్కడ. కనుక శివ శబ్దంతో చెప్పబడ్డవన్నీ ఇచ్చేవాడెవడో వాడు శివుడు. కనుకనే ఈ రుద్రం అంతా కలిపితే శివం కోసమేగా. కనుకనే రుద్రం అనే మహావృక్షానికి బీజం లేదా ఫలం శివమే అన్నాడు ఇక్కడ. అది ఆ శివునకు నమస్కారము. ఇంతవరకు రుద్రునికి నమస్కారం అన్నారు, శివునికి నమస్కారం అనేయండి. శివునకు లేదా శివునికై నమస్కారం అని చతుర్థి విభక్తి చేస్తే శివశబ్దానికి శివాయ అనాలి. నమః శివాయ నమః, ఇది పంచాక్షరి విద్యయ్య అన్నాడు ఇక్కడ. నమః ముందు తీసుకొస్తే నమఃశివాయ, ముందు తీసుకొచ్చిన వెనక్కి తీసుకొచ్చిన బాధ మాత్రం భావం మాత్రం ఒకటే తెలుసుకోండి ఇక్కడ. ఆయనకు నమస్కారం అంటే ఈ అఘోరముగా రుద్రుడుగా సర్వదేవతలుగా ఎవడున్నాడో వాడు స్వతసిద్ధంగా వాడి స్వభావం శివుడు గనక ఆ శివునికి నమస్కారము, శివము కొరకు నమస్కారం, శివునికై నమస్కారము, శివమునకై నమస్కారం, శుభం కోసం నమస్కారం, శుభస్వరూపుని కోసం నమస్కారం.